విజయ్ దేవరకొండపై జరుగుతున్న ట్రోలింగ్పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్ ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో నాగవంశీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, విజయ్ దేవరకొండను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని నాగవంశీ పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి వివాదం చేస్తున్నారని ఆయన అన్నారు. వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండ ఇప్పటికే చాలా బాధలో ఉన్నారని, ఈ సమయంలో ట్రోలింగ్ మరింత వేధిస్తోందని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ఆఫ్ కెమెరాలో విజయ్ చాలా నెమ్మదిగా వినయంగా ఉంటారని, ఆయనపై ఉన్న ఇమేజ్ వేరని నాగవంశీ వెల్లడించారు. సినిమా హిట్ అయ్యాకే మాట్లాడాలని విజయ్ వేచి చూస్తున్నారని ఆయన చెప్పడం ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలియజేస్తోంది. ఈ ట్రోలింగ్ను దాటుకుని కింగ్డమ్ సినిమా విజయవంతం కావాలని నాగవంశీ ఆకాంక్షించడం ఈ సినిమా విజయ్ కెరియర్కు ఎంత కీలకమో సూచిస్తోంది. నాగవంశీ మాటలను బట్టి చూస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరియర్ పరంగానే కాకుండా మానసికంగా కూడా ఒక కఠినమైన దశను ఎదుర్కొంటున్నారని అర్థమవుతోంది. వరుస పరాజయాలు ఒకవైపు, నిరంతర ట్రోలింగ్ మరోవైపు ఆయనపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కింగ్డమ్ సినిమా విజయంతో ఆయన తిరిగి ఫామ్లోకి వస్తారని ఆశిద్దాం. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? నాగవంశీ మాటలను మీరు ఏకీభవిస్తారా? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రోస్.